ఆ నక్షత్రము తిది ఈ అమావాస్య కనిష్టాపత్యాలు ఉంటాయి. వాళ్ళు ఏ పరిహారాలు చేయించుకోరు. అలాంటి పంచకాల్లో పోయినటువంటి వాళ్ళ వల్ల గ్రామానికి కూడా అసౌఖ్య దోషం ఉంటుంది. ఇలాంటి దోషాలన్నీ పోవడానికి మన గ్రామస్తులందరం కలిసి గత సంవత్సరం ఇదే రోజున ఒక బొట్టాయి ప్రతిష్ట చేశాం. ఇక్కడ ఈ బొట్టాయి ప్రతిష్ట చేసిన దగ్గర నుంచి కూడా ఇలాంటి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం అంటే ఆ అమ్మవారికి ఒక రోజుతో సమానం. ఈ రోజు ఎంతో మంది అభిషేకం చేస్తున్నాం, ఎంతో మంది దర్శనం చేసుకుంటున్నాం, ఎన్నో మంది ఆ అమ్మవారికి సేవ చేస్తున్నాం. కానీ సంవత్సరానికి ఒక్కసారి ఆమెని ఈ 108 కలసలతో అభిషేకం చేయడం వల్ల అందులో 108 కలసల్లో సర్వతో భద్రమండల దేవతలు ఉన్నారు. అందులో బ్రహ్మాది దేవతలు అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, రుద్రుడు, గౌరీదేవి అలా పాంచాలిక దేవతలతోటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, సృష్టిలో ఉండేటువంటి 30 దేవతల్ని కూడా ఒక మండపంగా ఏర్పాటు చేసి ప్రతిష్ట చేశాం. అందులో నదీ జలాలు ఉన్నాయి, సముద్ర జలాలు ఉన్నాయి, సుగంధ జలాలు ఉన్నాయి, అలాగే పంచామృతాలు కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఇప్పుడే మన గ్రామం పేరు మీద ప్రాణ ప్రతిష్టాపన చేసి వేద పండితులు అర్చన చేశారు. ఈ జలమంతా కూడా అమ్మవారికి వేయటం వల్ల ఎవరైనా ఇంట్లో అంటుముట్టు తగ్గుకొచ్చి నీళ్లు వేసినా, మనకు తెలిసి జరిగే ఎంగేజ్ చేస్తూ ఏదైనా చేసినా ఇలాంటి దోషాలన్నీ బాగున్నాయి. 10 సంవత్సరం వరకు 3 మంది నీళ్లు పోసుకుంటున్నారు.